మనము ఈ వీడియోలో పోలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా ఈ వీడియోలో పోలినామియల్ అంటే ఏంది, వాట్ ఈజ్ ఎ పోలినామియల్, పోలినామియల్ వచ్చే టర్మ్స్ అంటే వేరియబుల్ అంటే ఏంది, కాన్స్టెంట్ అంటే ఏంది, టర్మ్స్ అంటే ఏంది, కోఎఫిషియంట్స్ అంటే ఏంది, డిగ్రీ ఆఫ్ ఎ పోలినామియల్ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేయడంతో పాటుగా మనం ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఆల్జిబ్రా అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ యూజెస్ సైన్స్ అండ్ లెటర్స్ రిప్రజెంట్స్ నెంబర్స్. అంటే మనం నెంబర్స్ బదులుగా కొన్ని సైన్స్ను తర్వాత మనం లెటర్స్ను యూజ్ చేస్తాం. ముఖ్యంగా ఆల్ఫాబెట్లో స్మాల్ XYZ అనే వాటిని మనం యూజ్ చేసేదాన్ని. మామూలుగా మనం ఆల్జిబ్రా చూడగానే ABC XYZ కనబడతాయి. వీటిని అన్ని చూడగానే మనకు ఆల్జిబ్రా అని అర్థమవుతుంది. ఓకే, ఆల్జిబ్రాలో ఫస్ట్ వచ్చే టర్మ్ ఏంటంటే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే అన్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ మ్యాథమెటికల్ ప్రేస్ దట్ కంబైన్స్ కాన్స్టెంట్స్, వేరియబుల్స్ and algebraic operations such as addition, subtraction, multiplication, division, etc. సో ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో ముఖ్యంగా మనకి ఏముంటాయి అంటే వేరియబుల్స్ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఉంటాయి. సో వేరియబుల్స్ అంటే ఏంది, కాన్స్టెంట్ అంటే ఏంది ముందు తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్కి ఎగ్జాంపుల్ 3x + 5, 7x² - x + 2, x³ - 5x. ఇవన్నీ కూడా మనకు ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్కు ఎగ్జాంపుల్. వేరియబుల్ అంటే ఏందో చూద్దాం. వేరియబుల్ అంటే ఏంటంటే దీస్ ఆర్ సింబల్స్ ఆర్ లెటర్స్ దట్ రిప్రజెంట్స్ అన్నోన్ వాల్యూస్ ఆర్ క్వాంటిటీస్ దట్ కెన్ చేంజ్. సో మనము మామూలుగా వేరియబుల్ అంటే ఏంటంటే అన్నోన్స్ను మనం వేరియబుల్ కింద తీసుకుంటాం. వీటిని మనము రెగ్యులర్గా ఆల్ఫాబెట్ల XYZ PQRతోని రెగ్యులర్గా రిప్రజెంట్ చేస్తాం అన్నట్టు. సో వీటి వాల్యూ అనేది ఆ పరిస్థితులను బట్టి అంటే ఒక సిచ్యువేషన్కు ఇంకో సిచ్యువేషన్కు చేంజ్ అవుతుంది అన్నట్టు. అంటే కాన్స్టెంట్గా దీని యొక్క వాల్యూ అనేది ఉండదు. అటువంటి దాన్నే మనం వేరియబుల్స్ అంటాం. ఉదాహరణకు 3x² + 5x + 7 ఉంది. ఇందులో x అనేది వేరియబుల్ అన్నట్టు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే 2x³ + 5xy - 7y² ఉంది. ఇందులో x అండ్ y అనేటి వేరియబుల్స్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే p² + 5p + q². ఇలా ఉంటే ఇక్కడ p అండ్ q ఆర్ వేరియబుల్స్ అన్నట్టు. సో ఇక్కడ పరిస్థితులను బట్టి దాని యొక్క వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్. కాన్స్టెంట్స్ అంటే దే ఆర్ ఫిక్స్డ్ వాల్యూ ఉంటాయి. దీస్ ఆర్ ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూస్ ఇన్ అన్ ఎక్స్ప్రెషన్. దీస్ వాల్యూస్ డస్ నాట్ చేంజ్. ఈ వాల్యూస్ అనేది చేంజ్ కావు. రెగ్యులర్గా మనం వీటిని కాన్స్టెంట్ బదులుగా రియల్ నెంబర్స్నే మ్యాక్సిమం యూజ్ చేస్తాం అన్నట్టు. ఎగ్జాంపుల్ 5x² - 7x + 7 ఉందంటూ ఇలా 7 అనేది ఏంటిది అంటే కాన్స్టెంట్. అట్నే ఇంకొక ఎగ్జాంపుల్ 2x - 3 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ -3 అనేది కాన్స్టెంట్ కింద మనం తీసుకుంటాం. ఓకే, అంటే మనకు వేరియబుల్ అంటే ఏంది, వేరియబుల్ అంటే అన్నోన్స్, దాని వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది, నెంబర్స్ అన్నట్టు, న్యూమరికల్ వాల్యూస్ అవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టర్మ్. టర్మ్ అంటే ఏంది యాక్చువల్గా, టర్మ్ అంటే ఏంది, టర్మ్ ఈజ్ అన్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ సింగిల్ నెంబర్, ఏ సింగిల్ వేరియబుల్ or a product or coefficient of a numbers and variables. Terms are typically separated by addition or subtraction. సో టర్మ్ అంటే ఏంటంటే సింగిల్ నెంబర్ కావచ్చు, సింగిల్ వేరియబుల్ కావచ్చు, ఆర్ ప్రోడక్ట్ కానీ కోఎఫిషియంట్ ఆఫ్ ది నెంబర్స్ అండ్ వేరియబుల్స్ కాంబినేషన్ కూడా కావచ్చు. అంటే ప్రోడక్టును కోఎఫిషియంట్ దేని నెంబర్స్ అండ్ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్స్ కానీ ప్రోడక్ట్ కానీ కావచ్చు. వీటిని మనం ఒక టర్మ్ అని అంటాం అన్నట్టు. ఈ టర్మ్స్ అనేది దేంతో సపరేట్ చేయబడి ఉంటాయి అంటే ప్లస్తోని కానీ మైనస్తోని కానీ సపరేట్ చేయబడి ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ 5 ఉన్నది. ఇక్కడ 5 అనేది సింగిల్ టర్మ్. అంటే 5x + 7 ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. 5x అనేది ఒక టర్మ్, 7 అనేది ఇంకొక టర్మ్. నెక్స్ట్ చూస్తే 9/2 x² + 7x - 3 ఉంది. ఇక్కడ 9/2 x² అనేది ఒక టర్ము, +7x అనేది ఇంకొక టర్ము, -3 అనేది ఇంకొక టర్మ్. ఇక్కడ మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి అన్నట్టు. అట్నే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే √3x - 7 + 5x². ఇక్కడ కూడా 3 టర్మ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ టర్మ్స్ అనేది డిసైడ్ చేసేది ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ఇక్కడ √3x అనేది ఒక టర్మ్, -7 అనేది ఇంకో టర్మ్, 5x² అనేది ఇంకొక టర్మ్. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి అన్నట్టు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ బట్టి వీటికి నేమింగ్ ఉన్నది. పోలినామియల్కు ఏముంది నేమింగ్,
అంటే ఒకటే టర్మ్ ఉందనుకోది దాన్ని మొనామియల్ అంటాం. ఏ పోలినామియల్ హ్యాస్ ఓన్లీ వన్ టర్మ్ ఉంటే దాన్ని ఏమంటామంటే మొనామియల్ అంటాం. ఈ పోలినామియల్ కావచ్చు, ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ కావచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ 5x 7xyz 2 అంటే ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టర్మ్ మాత్రమే ఉంటుంది. దీన్ని మొనామియల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి బైనామియల్. ఏ పోలినామియల్ ఆర్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ విచ్ హ్యాస్ టూ టర్మ్ ఉన్నప్పుడు బైనామియల్ అంటాం. ఎగ్జాంపుల్ ax + b 3x² - 7x 5y + 2xy². ఇక్కడ మొత్తానికి ఏమన్నా ఉండని కానీ 2 టర్మ్స్ అనేటివి ఉండాలి కాబట్టి దాన్ని బైనామియల్ అంటాం. 3 టర్మ్స్ ఉన్నాయి అనుకోని ట్రైనామియల్ అంటాం. ట్రైనామియల్ అంటే ఏంటంటే ఏ పోలినామియల్ విచ్ హ్యాస్ 3 టర్మ్స్ అన్నట్టు. 3 టర్మ్ ఉంటే దాన్ని ట్రైనామియల్ అంటాం. ఎగ్జాంపుల్ ax² + bx + c, ఇంకొకటి 7x² - 5x⁴ + 2y⁻10. నెక్స్ట్ వచ్చేసి y⁻10 - 2y + 6x. ఇక్కడ ఎట్టు తిరిగి 3 టర్మ్స్ ఉన్నాయి అన్నట్టు. 3 టర్మ్స్ ఉంటే ఏమన్నా ఉండని అక్కడ వేరియబుల్స్ కానీ కాన్స్టెంట్స్ కానీ ఏమన్నా ఉండని అవి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది 3 ఉంటే దాన్ని ట్రైనామియల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మల్టీనామియల్. మల్టీనామియల్ అంటే ఏంటంటే మోర్ దాన్ 3 టర్మ్స్ ఉన్నదాన్ని మనం మల్టీనామియల్ అంటాం. ఏ పోలినామియల్ హ్యాస్ మోర్ దాన్ 3 టర్మ్స్. ఎగ్జాంపుల్ ax⁴ + bx³ + cx² + dx + e. అదొకటి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? 5 టర్మ్స్ ఉన్నాయి. మోర్ దాన్ 4 ఉన్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే 7x⁴ - 7 - 5x⁵ + 2x³ - 7 అన్నట్టు. ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ బట్టి అంటే ఒక ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి పేరు పెట్టాం అన్నట్టు. ఒకటి ఓన్లీ 1 టర్మ్ ఉంటే దాన్ని మోనామియల్ అన్నాం. 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనామియల్ అన్నాం. 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనామియల్ అన్నాం. మోర్ దాన్ 3 టర్మ్స్ ఉంటే దాన్ని మల్టీనామియల్ అన్నాం. ఓకే, పోలినామియల్ అంటే ఏంటంటే అన్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ హ్యావ్ ఓన్లీ నాన్-నెగటివ్ ఇంటిజర్స్ యాజ్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ది వేరియబుల్స్. అంటే ఒక ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లోపల వేరియబుల్స్ యొక్క పవర్స్ అనేటివి నాన్-నెగటివ్ ఇంటీజర్స్ కావాలి. అంటే నెగటివ్ నెంబర్స్ ఉండొద్దు, అంటే హోల్ నెంబర్స్ ఉంటే సరిపోతుంది. అంటే 0 నుంచి పాజిటివ్ నెంబర్ ఏది ఉన్నా కూడా దాన్ని ఏమంటామంటే పోలినామియల్ అంటాం. ఓన్లీ మనం దేన్ని తీసుకుంటున్నాం? వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్స్ మాత్రమే, మనము కాన్స్టెంట్ కాదు. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 4x² + 5x - 2 ఇది మనకు పోలినామియల్. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే y² - 8 ఉంది. ఇది కూడా పోలినామియలే. ఎందుకు ఇక్కడ చెప్పండి? మనం ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూసినప్పుడు x ఉంది వేరియబుల్, దాని యొక్క పవర్స్ x², 5xలో x ఉంది కాబట్టి పవర్స్ వచ్చేసి ఎక్స్పోనెంట్స్ 2 1 అనేటి నాన్-నెగటివ్ ఇంటిజర్సే కాబట్టి. ఇక్కడ చూస్తే వేరియబుల్ వచ్చేసి y, దాని యొక్క ఎక్స్పోనెంట్ వచ్చేసి 2 అనేది కూడా నాన్-నెగటివ్ ఇంటిజర్ కాబట్టి ఇది కూడా పోలినామియల్. ఇక్కడ 5x లేదు కాబట్టి x ఏది లేకపోతే దాని యొక్క పవర్ 0 అన్నట్టు కాబట్టి దీని 0. నాన్-నెగటివ్ అన్నది 0 ఉండొచ్చు కాబట్టి ఇది కూడా పోలినామియల్. 5 అనేది ఒక నెంబర్ కూడా పోలినామియల్ అయితే. ఇక్కడ చూస్తే 2x² అంటే ఇక్కడ x² ఉంది, 3/x అంటే 1/x ఉంది. 1/xను మనం పవర్ లాగా రాసుకుంటే x⁻⁻1 అవుతుంది. కాబట్టి నెగటివ్ పవర్ వచ్చింది కాబట్టి ఇది పోలినామియల్ అనేది కాదు. అంటే 2x² + 3/x - 5 అనేది పోలినామియల్ కాదు. ఎందుకు కాదు? ఇక్కడ x యొక్క పవర్, ఇక్కడ వేరియబుల్ x యొక్క పవర్ -1 ఉన్నది కాబట్టి నెగటివ్ ఇంటిజర్ వచ్చింది కాబట్టి కాదు. నెక్స్ట్ చూస్తే √3x² + 5y. కాబట్టి ఇక్కడ x², y అనేటి 2 వేరియబుల్స్, వీటి యొక్క పవర్లు 2, 1 ఉన్నాయి. 2, 1 అనేది నాన్-నెగటివ్ ఇంటిజరే కాబట్టి వీటిని మనం పోలినామియల్ అంటాం. ఇక్కడ చూసుకుంటే 3√x ఉంది. అంటే √xని మనం ఎలా రాయొచ్చు? మనం x⁻1/2గా రాయొచ్చు మనం. కాబట్టి ఇక్కడ ఇది ఇంటిజర్ కాదు 1/2 అనేది, కాబట్టి ఇక్కడ ఇది కూడా పోలినామియల్ అనేది కాదు. సో అంటే వేరియబుల్స్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకొని వాటి యొక్క పవర్స్ని చూడండి. చూసిన తర్వాత అవి నెగటివ్ నెంబర్స్ కానీ ఇట్లా ఫ్రాక్షన్స్ లాగా వస్తే కానీ అవి మనకు పోలినామియల్స్ కావు. మిగతా అన్ని సందర్భాలలో మనకు అవి పోలినామియల్స్ అవుతాయి. సో డిగ్రీ ఆఫ్ ఏ పోలినామియల్. డిగ్రీ ఆఫ్ ఏ పోలినామియల్ దేన్ని అంటామంటే హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ ఇన్ ఏ పోలినామియల్. సో మనం హైయెస్ట్ ఏది ఉంటుంది ఇక్కడ అంటే వేరియబుల్స్ అన్నిటిని చూసుకోవాలి. చూసుకున్నప్పుడు దాంట్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ దేని ఉంటుందో దాన్నే మనం డిగ్రీ ఆఫ్ ఏ పోలినామియల్ అంటాం. మోర్ దెన్ 1 ఉన్నప్పుడు ఫర్ అన్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ విత్ మోర్ దెన్ 1 వేరియబుల్
for each term individually, add the exponents of all the variables within that term. ఆ టర్మ్ లోపల వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్స్ అన్నిటిని యాడ్ చేయాలి. చేసి the highest sum you get from any term in the expression is the degree of entire algebraic expression. అంటే సింగిల్ టర్మ్ ఉన్నప్పుడు హైయెస్ట్ మనం వేరియబుల్ యొక్క హైయెస్ట్ ఎక్స్పోనెంట్ను మనం డిగ్రీగా తీసుకుంటాం. అంటే మోర్ దాన్ 1 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, ఒక టర్మ్ని తీసుకొని దానిలో ఉన్న వేరియబుల్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ని మనం సమ్ చేసినప్పుడు యాడ్ చేసినప్పుడు అది ఎంత అయితే వస్తుందో అది అన్నిట్లలో చెక్ చేసిన తర్వాత ఏ టర్మ్కి అయితే హైయెస్ట్ ఉన్నదో దాన్ని మనం డిగ్రీ ఆఫ్ ది పోలినామియల్గా చెప్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే 2x⁴ + 6x³ + 4x + 1. ఇక్కడ చూడండి x⁴ x³ x ఉంది. దీనిలో హైయెస్ట్ ఏముంది? x⁴ ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ వచ్చేసి 4. దీని డిగ్రీ ఎంత? 4. నెక్స్ట్ చూస్తే 6x + √3 కాబట్టి x అంటే x⁴ కాబట్టి దీని యొక్క డిగ్రీ వచ్చేసి 1. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే 3 - 5x + 7x². ఇక్కడ చూస్తే x ఉంది, x² ఉంది కాబట్టి హైయెస్ట్ ఏముంది? x² కాబట్టి డిగ్రీ ఎంత? 2. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 7x³ - 3x²y² + 5xy + 6y + 8 ఉంది. సో ఇక్కడ సింగిల్గా చూసుకున్నప్పుడు 3 ఉంది, కానీ ఇక్కడ x²y² ఉంది. దీన్ని యాడ్ చేస్తే 2 + 2 4 అవుతుంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 + 1 xy అంటే 1 + 1 ఇక్కడ 2 అవుతుంది. కాబట్టి హైయెస్ట్ ఎంత ఉంది? 4 ఉంది. కాబట్టి అంటే ఈ x²y² యాడ్ చేసినప్పుడు 4 వస్తుంది కాబట్టి దీని యొక్క డిగ్రీ వచ్చేసి 4. అంటే ఇట్లా మోర్ దెన్ 1 వేరియబుల్ ఉన్నప్పుడు ఇట్లా. ఇక్కడ కూడా చూడండి, సో x²y² ఈ రెండింటిని యాడ్ చేస్తే 4 అవుతుంది, ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తే 3 అవుతుంది, ఇక్కడ 1 ఉంది. కాబట్టి ఏది హైయెస్ట్ ఉంది? 4 ఉంది కాబట్టి డిగ్రీ వచ్చేసి 4. ఓకే, అంటే సింగిల్ వేరియబుల్ ఉన్నప్పుడు డైరెక్ట్గా రాస్తాము, 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు వాటి యొక్క సమ్ చేసి దేని యొక్క హైయెస్ట్ ఉంటుందో అది మనం రాస్తాం అన్నట్టు. అయితే మనం డిగ్రీ ఆఫ్ ద పోలినామియల్ ఉందో దాన్ని బట్టి మనం నేమింగ్ చేసినాం పోలినామియల్కు. లీనియర్ పోలినామియల్ అంటే ఏంది? ఏ పోలినామియల్ విత్ డిగ్రీ 1. ఎగ్జాంపుల్స్ రాసుకుంటే మనం డిగ్రీ 1 ఉండాలి. ax + b 2x + 5 7p - 8. సో ఇక్కడ మనం వేరియబుల్ యొక్క పవర్ అనేది 1 ఉంటే దాన్ని ఏమంటాము? లీనియర్ పోలినామియల్ అంటాం. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పోలినామియల్. క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటే ఏంటంటే ఏ పోలినామియల్ విత్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్. డిగ్రీ 2 ఉంటే అంటే ఎగ్జాంపుల్ ఇక నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది క్వశ్చన్ ఉండదు. 5x ఉన్నా కూడా ఇది కూడా సింగిల్ టర్మ్ ఉంటుంది, అయినా కూడా ఇది దాని యొక్క డిగ్రీ 1 కాబట్టి ఇది కూడా లీనియర్ పోలినామియల్ అవుతుంది. క్వాడ్రాటిక్ పోలినామియల్ ఏముంటుంది? ax² + bx + c. ఎగ్జాంపుల్ ఇది 5x² - 7y + 2 ఉందనుకోండి. సో ఇది కూడా క్వాడ్రాటిక్ పోలినామియల్ అవుతుంది. ఇంకొకటి 9y² - 2. సో ఇక్కడ ఇది కూడా మనకు క్వాడ్రాటిక్ పోలినామియల్ అవుతుంది, ఎందుకంటే దీని యొక్క డిగ్రీ అనేది 2, అన్నిటి డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పోలినామియల్ అవుతుంది. అంటే మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూడద్దు, ఓన్లీ డిగ్రీ ఆఫ్ ద పోలినామియల్ చూడాలి. చూసి మనం డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్, డిగ్రీ 1 ఉంటే లీనియర్. ఒకవేళ డిగ్రీ 3 ఉందనుకోండి మనం ఏంటిది? క్యూబిక్ పోలినామియల్ అంటాం. ఏ పోలినామియల్ విత్ డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ క్యూబిక్ పోలినామియల్. ఎగ్జాంపుల్ తీసుకుంటే 5x³ ఇక్కడ ఒకటే టర్మ్ ఉంది కానీ దీని యొక్క డిగ్రీ 3 ఉంది. ax³ - bx². సో ఇక్కడ కూడా హైయెస్ట్ డిగ్రీ 3 ఉంది కాబట్టి క్యూబిక్ పోలినామియల్. 8x³ - 7x² + 2x - 1. సో ఇక్కడ చూడండి ఇది కూడా మొత్తం చూస్తే దీని యొక్క డిగ్రీ 3 కాబట్టి దీన్ని ఏమంటాం? క్యూబిక్ పోలినామియల్. అంటే డిగ్రీని బట్టి మనము పోలినామియల్కు మనం నేమింగ్ చేసినాం. ఒకవేళ డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ పోలినామియల్ అన్నాం, డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పోలినామియల్ అన్నాం, డిగ్రీ 3 ఉంటే దాన్ని ఏమన్నాం? క్యూబిక్ పోలినామియల్ అని అన్నాం. నెక్స్ట్
కోఎఫిషియంట్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఎ న్యూమరికల్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఏ వేరియబుల్ ఇన్ ఏ టర్మ్. అంటే మనము వేరియబుల్ను ఒక టర్మ్ లోపల నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చే ఆ నెంబర్ను మనం ఏమంటాం అంటే కోఎఫిషియంట్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే 7x³ - 5x² + 2x + 3 ఉంది. సో ఇక్కడ x³ అనే ఒక వేరియబుల్ ముందర ఏముంది 7 అనేది ఉంది కాబట్టి x³ యొక్క కోఎఫిషియంట్ మనం 7 అంటాం. అట్నే x² ముందర 5 ఉంది కాబట్టి 5x²లో 5 అనేది x² యొక్క కోఎఫిషియంట్ అవుతుంది. 2x ఉంది కదా, 2x లోపల 2 అనేది x యొక్క కోఎఫిషియంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ax⁵ + bx⁴ - cx + d ఉంది కదా. ఈ x⁵ ముందు ఏ ఉంది కాబట్టి a అనేది x⁵ యొక్క కోఎఫిషియంట్ అవుతుంది. bx⁴లా x⁴ ముందు b ఉంది కాబట్టి b అనేది x⁴ యొక్క కోఎఫిషియంట్ అవుతుంది. -cx లోపల -c అనేది x యొక్క కోఎఫిషియంట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవాలి మనం ఏది అడుగుతుంది x³ కోఎఫిషియంట్ అనగానే దాని x³ ముందర ఉన్నది చెప్పాలి. ఇక్కడ x³ ముందర ఏం లేదు కాబట్టి ఏం లేకపోతే ఏమున్నట్టు 0 ఉన్నట్టు. ఓకే, చూసి చెప్పండి. ఫస్ట్ దాంట్లో x³ యొక్క ముందర ఏముంది నెంబర్ 7 ఉంది కాబట్టి ఫస్ట్ దాంట్లో x³ కోఎఫిషియంట్ 7 అవుతుంది. సెకండ్ దాంట్లో x³ అనేది లేదు కాబట్టి ఏం లేకపోతే ఏమున్నట్టు 0 అన్నట్టు. 0 అనేది సెకండ్ దాంట్లో కోఎఫిషియంట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ వన్, ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ద పోలినామియల్స్ గివెన్ బిలో. ఇక్కడ ఫస్ట్ వన్ x⁵ - x⁴ + 3. సో ఇక్కడ x పవర్లు ఏమున్నాయి రాసుకోరు. x5 ఉంది, x⁴ ఉంది. హైయెస్ట్ ఏంది ఇక్కడ 5 4లా 5 హైయెస్ట్ కాబట్టి డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 5. దీని యొక్క డిగ్రీ ఎంత 5. నెక్స్ట్ చూస్తే x² + x - 5. ఇక్కడ ఏమేమి ఉన్నాయి వేరియబుల్స్ x² ఉంది, x ఉంది. x అంటే x⁴ అన్నట్టు. దీనిలో హైయెస్ట్ ఏంటిది 2 కాబట్టి ఇక్కడ డిగ్రీ ఎంత 2. నెక్స్ట్ 5 ఉంది, దీనిలో ఎక్సే లేదు. ఎక్స్ లేదు కాబట్టి మనము x⁴ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటాం. మల్టిప్లై 1 ఉన్నట్టు కాబట్టి ఇక్కడ డిగ్రీ ఎంత వేరియబుల్ లేదు కాబట్టి దాని యొక్క డిగ్రీ 0. 0 ఉన్న దాన్ని ఏమంటాం అంటే కాన్స్టెంట్ పోలినామియల్ అంటాం. సో ఇక్కడ చూస్తే x⁶ y³ కాబట్టి x⁶ ఇక్కడ వేరియబుల్ ఇంకొకటి కూడా ఉంది y³. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, x ఉంది, y ఉంది. దీనిలో హైయెస్ట్ ఏముంది 6 ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ ఎంత 6 అన్నట్టు. అంటే 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఏది హైయెస్ట్ ఉంటే అదే డిగ్రీ అవుతుంది. ఇక్కడ 4 - y² ఉన్నది, వేరియబుల్ అనేది y² కాబట్టి దీని యొక్క డిగ్రీ ఎంత 2. సో ఇక్కడ 5t - √3 ఉంది. ఇక్కడ వేరియబుల్ t కాబట్టి టీకి పైన ఏం లేకపోతే పవర్ 1 ఉన్నట్టు కాబట్టి దీని యొక్క డిగ్రీ వచ్చేసి 1. సో ఈ విధంగా డిగ్రీ ఆఫ్ ద పోలినామియల్ చేస్తాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పోలినామియల్స్ ఇన్ 1 వేరియబుల్ అండ్ విచ్ ఆర్ నాట్. పోలినామియల్స్ విత్ 1 వేరియబుల్ ఉన్నాయండి, అంటే 2 వేరియబుల్స్ ఉండొచ్చు, 3 వేరియబుల్స్ కూడా ఉండొచ్చు కదా, వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి 3x² - 2x + 5. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఓన్లీ x ఉంది కాబట్టి 1 వేరియబుల్ ఇది. సో ఇక్కడ చూస్తే x² + √2లో x² ఉంది కాబట్టి x అనేది ఒకటే వేరియబుల్ ఉంది కాబట్టి 1 వేరియబుల్. సో ఇక్కడ చూడండి p² - 3p + q. ఇక్కడ ఎన్ని ఉన్నాయి వేరియబుల్స్ p q ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 1 వేరియబుల్ ఉన్నది కాదు. ఇక్కడ చూస్తే y + 2/y 2/y అంటే ఇక్కడ y పవర్ ఎంత 1/y కాబట్టి 1/y ఎట్లా రాసుకోవచ్చు y⁴ - 1 రాసుకోవచ్చు. అసలు ఇది పోలినామియలే కాదు, నాట్ ఏ పోలినామియల్. మనం చెప్పుకున్నాం కదా పోలినామియల్ అంటే నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అనేటి వేరియబుల్స్ యొక్క పవర్స్ ఉంటే మాత్రమే అది పోలినామియల్ అవుతుంది. ఇక్కడ వేరియబుల్ y దాని యొక్క పవర్ ఎంత ఉంది -1 ఉంది కాబట్టి కాదు. నెక్స్ట్ వచ్చేసి 5√x + x√5. ఇక్కడ చూసుకుంటే √x ఉంది, x ఉంది. √x అంటే మనం ఏమనుకున్నాము x⁴ అనుకున్నాం. అసలు ఇది పోలినామియలే కాదు, నాట్ ఏ పోలినామియల్.
x to the power of 100 plus y to the power of 100. ఇక్కడ ఎన్ని ఉన్నాయి వేరియబుల్స్? ఎక్స్ వై అనేది 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి వేరియబుల్స్? 2 ఉన్నాయి. రైట్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దాని ముందరున్న నెంబర్ను మనం కోఎఫిషియంట్ అంటాం. ఫస్ట్ దాంట్లో చూసుకుంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ముందర ఏం లేదు కాబట్టి ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏమవుతుంది? ఏం లేకపోతే ఏమున్నట్టు? ఏ నెంబర్కైనా ఇంటూ 1 డివైడెడ్ బై 1 ఉన్నట్టు. కాబట్టి ఏం లేకపోతే దాని ముందర 1 ఉన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్ క్యూబ్ మాత్రమే చూడాలి. ఇక్కడ అడిగింది మనకి ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కాబట్టి ఇక్కడ ఎక్స్ క్యూబ్, ఇక్కడ మైనస్ ఎక్స్ క్యూబ్ ఉంది. మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే -1 ఇంటూ ఎక్స్ క్యూబ్ అన్నట్టు. సో దీని యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత? ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ -1 అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే ఎక్స్ క్యూబ్ ఎక్కడున్నది? ఇక్కడన్నది. దాని ముందర ఏముంది? √2 ఉంది కాబట్టి √2 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఏముంది? 2 ఉంది కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎంత? 2. ఇక్కడ చూసుకుంటే ఏముంది? 5/2 ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏముంటుంది? 5/2 అనేది దాని ముందర ఏది ఉంటే అది మనకు. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? -2/3 ఉంది. -2/3 అనేది ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. ఇక్కడ చూస్తే ఏముంది? అసలు ఎక్స్ క్యూబ్ టర్మే లేదు కాబట్టి కోఎఫిషియంట్ ఏమున్నట్టు? 0. క్లాసిఫై ద ఫాలోయింగ్ as లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పోలినామియల్స్. ఓకే, ఇక్కడ చూడండి 5x² + x -7. ఇక్కడ హైయెస్ట్ ఎంత ఉన్నది? ఎక్స్పోనెంట్ ఎక్స్ది వేరియబుల్ది 2 ఉంది కాబట్టి డిగ్రీ 2 ఉంది. ఇక్కడ డిగ్రీ 2 ఉంటే దీన్ని ఏమంటాం? క్వాడ్రాటిక్ పోలినామియల్. క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ వేరియబుల్ ఎక్స్ ఉంది, ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఉంది. దీని యొక్క డిగ్రీ ఎంత? డిగ్రీ వచ్చేసి 3 కాబట్టి దీన్ని ఏమంటాం? డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పోలినామియల్ అంటాం. డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పోలినామియల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే x² + x + 4 కాబట్టి దీని యొక్క డిగ్రీ ఎంత? హైయెస్ట్ పవర్ ఎక్స్పోనెంట్ ఎంత? 2 కాబట్టి దీన్ని ఏమంటాం? డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటాం. సో ఇక్కడ x-1 అంటే అంటే x⁻1 ఉన్నట్టు కాబట్టి దీని యొక్క డిగ్రీ ఎంత? 1 ఉంది. 1 ఉన్నదాన్ని ఏమంటాం మనం? లీనియర్ పోలినామియల్. సో ఇక్కడ p అనేది ఇక్కడ వేరియబుల్, దాని పవర్ ఏం లేకపోతే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు కాబట్టి ఇక్కడ డిగ్రీ ఎంత? 1 కాబట్టి 1 ఉన్నదాన్ని ఏమనుకుంటాం మనం? లీనియర్ పోలినామియల్. నెక్స్ట్ πr² ఇక్కడ వేరియబుల్ ఏంటిది? r, దాని డిగ్రీ ఎంత? 2 ఉంది. ఇక్కడ డిగ్రీ ఎంత? డిగ్రీ 2. డిగ్రీ 2 ఉంటే దాన్ని ఏమంటాం? డిగ్రీ 2 ఉన్నదాన్ని క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటాం. అర్థమైంది కదా? డిగ్రీ 1 ఉంటే లీనియర్, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పోలినామియల్ అంటాం. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ఎ మోనామియల్ అండ్ ట్రైనామియల్ ఆఫ్ డిగ్రీ 10. డిగ్రీ 10 ఉన్న ఒక మోనామియల్ రాయాలి. డిగ్రీ 10 ఉన్న జస్ట్ ఒక మోనామియల్ రాసుకుంటే సో మనం డైరెక్ట్ రాసుకోవచ్చు. x⁻10 రాసుకోవచ్చు, ఆర్ ఇట్నే 2x⁻10 రాయొచ్చు, లేదా 5x⁻y రాసుకోండి. ఎప్పటికీ x అనుకుంటే 5x⁻10 రాయొచ్చు, 7y⁻10 రాయొచ్చు. ఇవన్నీ కూడా మోనామియల్కు. మరి ట్రైనామియల్ అంటే ఎన్ని? ఇక్కడ మోనామియల్ అంటే ఎన్ని టర్మ్స్ ఉండాలి? ఓన్లీ 1 టర్మ్ ఉండాలి. ఓకే, 1 టర్మ్ అనేది రాసినాం. డిగ్రీ అంటే 10 ఉండాలి. డిగ్రీ 10 ఉండాలి. డిగ్రీ అంటే హైయెస్ట్ 10 ఉండాలి, ఒక సింగిల్ టర్మ్ ఉండాలి. ఇవన్నీ చూడండి, టర్మ్ ఒకటి ఉన్నది, మనం వేరియబుల్ యొక్క పవర్ 10 ఉన్నది కాబట్టి ఇది మోనామియల్ విత్ డిగ్రీ 10 అన్నట్టు. అంటే ట్రైనామియల్ అనగానే ఎన్ని టర్మ్స్ ఉంటాయి? మనకు 3 టర్మ్స్ ఉండాలి. డిగ్రీ ఎంత ఉండాలి? 10 ఉండాలి. కాబట్టి 2x⁻10 - 5x⁻9 + 3. ఇక్కడ చూడండి 3 టర్మ్స్ ఉన్నాయి. దీని యొక్క డిగ్రీ వచ్చేసి 10 అంటే ఇంకెన్ని రాయొచ్చు? ax⁻10 - b
x to the power of 6 minus 7y square ఇట్లా కూడా రాయొచ్చు. ఓకే, మనకు మొత్తానికి డిగ్రీ అనేది 10 ఉండాలి, టర్మ్స్ అనేటివి 3 ఉండాలి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ యూజ్ అవుతుందంటే వారికి షేర్ చేయండి. మీకు ఇంకా అర్థం కాని కానీ ఏమన్నా ఇంకా మంచిగా ఉంటుంది అనిపిస్తే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.